హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వన్ మోర్ మినీ వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసా. అయితే ఈరోజు నా స్టైల్లో కాకరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో చూపించేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు, అలాగే పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రమ్మలు కూడా వేసుకున్నాను. ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని చల్లబెట్టుకోవాలి. ఇప్పుడు అది చల్లారేలోపు నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి వేయించుకున్నాను. ఇప్పుడు అందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వాష్ చేసుకుని వేసేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను 1 స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించేసుకున్నాను. చూడండి, ఇది నాకు ఒక 50% వరకు కుక్ అయింది. ఇప్పుడు నేను ఇది మగ్గడం కోసం నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఇవి మగ్గడం కోసం కొద్దిగా వాటర్ అనేది చిలకరించుకుంటూ మనం ఇవి బాగా మగ్గించుకోవాలన్నమాట. అప్పుడే మనకి బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు నేను ఇవి పూర్తిగా మగ్గేలోపు ముందుగా చల్లారి పెట్టుకున్న పోపులో కొద్దిగా చింతపండు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని కొంచెం బరకగా నేను పౌడర్ అనేది చేసుకున్నాను. చూడండి, ఇలా బరకగా ఉంటేనే మనకి పంట కింద తినడానికి బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా పెద్ద సైజు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఇట్లాగా కాకుండా కొంచెం మనకి ముక్కలు తగిలేలాగా కొంచెం బరకగా నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నాకు కాకరకాయ ముక్కలు అయితే బాగా ఉడికిపోయినాయి. మనం గెరిటితో దాన్ని స్మాష్ చేస్తే మనకి ఇలా చితుకుపోవాలన్నమాట. నాకైతే ఇంకా ఫైన్ గా కుక్ అయిన తర్వాత నేను ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ కారం మగ్గడం కోసం నేను మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాను. చూడండి, నాకైతే మంచి గ్రేవీ లాగా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మసాలా పొడి కూడా వేసేసుకున్నాను. కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుంది, నా దగ్గర అయితే లేదు. ఇంకా మన కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.